కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నాకు మంత్రి పదవి వస్తుంది, మీకు ఏం పనులు కావాలన్నా 2 రోజులు ఆగి 2 రోజులు అయితే మనం మంత్రి అవుతున్నాం, అప్పుడు చూసుకుందాం, అప్పుడు చేస్తా, అయిపోతుంది అని చాలాసార్లు ఆయన తన అంశాలతో చెప్పుకున్నాడు. వాళ్ళు వచ్చే క్రమంలో కూడా ఎమ్మెల్యేగా కొన్ని చిన్న చిన్న సంతకాల పనులు కూడా గిదానికి ఎందుకు నా దగ్గరికి వస్తావు, 2 రోజులు ఆగి నీకు కలెక్టర్తోనే పని చేపిస్తా, డిఆర్ఓతోనే పని చేపిస్తాను, పెద్ద స్థాయిలో కొంత కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చిండు. నిజం చెప్పాలంటే ఆయనకు వస్తుందని కూడా నమ్మిండు. ఎందుకంటే భువనగిరి ఎంపీ ఎన్నికల్లో నువ్వు పనిచేయి, ఎంపీని గెలిపి నీకు క్యాబినెట్లో చోటు పక్కా అని చెప్పేసి అధిష్టానం ఆయనకు మాట ఇచ్చింది అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పిండు. అయితే మొన్న ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేదు, ఈయనతో పాటు మల్లెడ్డి రంగారెడ్డికి ఇవ్వలేదు, అటు సుదర్శన్ రెడ్డికి ఇవ్వలేదు. చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఉత్త చేయి చూపించారు. అయితే వాళ్ళందరినీ కొంత ఏమంటారు నచ్చజెప్పారు, ఇరుతరు కూడా నచ్చజెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత అసంతృప్తితోనే ఉన్నారు. మరి మిగిలిన 3 ఇచ్చేటప్పుడు 3 మంత్రి దాన్ని నింపేటప్పుడు మరి వీళ్ళకి అవకాశం వస్తుందా రాదా అంటే ఇప్పుడు రాంది అప్పుడు వస్తుందా అనే ఇది కూడా. నిన్న మునుగోళ్ళ చెండూరులో రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చెండూరులో రాజగోపాల్ రెడ్డి ఆన్సర్లు ట్యాంక్ ఎక్కి మా ఎమ్మెల్యేకి మీరు ఎందుకు ఇయ్యారు, ఆయన పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాడు, పార్టీకి సేవ చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం నిరసన కూడా చేశారు. ఈ సందర్భంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఫస్ట్సారి స్పందించుండు. ఏమన్నాడో చూద్దాం. క్యాబినెట్ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను అని రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్లో రాసుకొచ్చారు. చాలా మంచిగా రాసి తను ఏమంటారు మెచ్యూర్డ్గా అనిపించింది ఈ ట్వీటు. అసలు మళ్ళీ ఇంకోసారి చదువుతూ మాట్లాడుకుందాము. తెలంగాణ క్యాబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను ఆయన హృదయపూర్వకంగా అభినందించిండు. సరే, అది అందరూ చేసే పని. అయితే నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు. నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలామందికి రాజకీయాలకు అతీతంగా వేరే పార్టీలు పోయి అయ్యా గీ సాయం కావాలి, అయ్యా గి బిడ్డ కాలేజ్ ఫీజు, అయ్యా గిట్లా ఆరోగ్యం బాగాలేదంటే చేతికి బొక్కలేదంటారు చూసినా, అట్లా ఆయన ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు చాలామందికి. నేను కూడా స్వయంగా చాలా సందర్భాల్లో చూసిన. ఎందుకంటే మాది మునుగోడు నియోజకవర్గం పక్కనే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, కానీ ఆ ఊరు కలిసి ఉంటాయి. చాలాసార్లు చూసిన. మా ఊరిలో కూడా చాలామంది ఆయన ద్వారా సాయం పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే నాకు రాజకీయాలు అంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, ప్రజల పట్ల నా నిబద్ధత. చాలా కనెక్టివ్గా ఉంటారు ప్రజలతోటి. ఆ దర్పం ఉన్నప్పటికీ కూడా చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాడు. చాలా లోకల్ పీపుల్లో ఎట్లా మనం మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడుకుంటారు. చాలా ప్రజలతోటి కనెక్టివ్గా ఉంటాడు ఆయన. తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసిండు, పార్టీ మారిండు, రకరకాల కామెంట్లు చేసిండు. ఈ రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నా అని ఇంకా కొంచెం డెప్త్గా కూడా కామెంట్లు చేసిండు. అయినప్పటికీ మళ్ళా ఎలక్షన్ల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అదే మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు, గెలిచిండు. సో పార్టీ నా కళలు నాకు ప్రేరణగా ఉన్నాయి కాబట్టి తిరిగి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. ఈరోజు మంత్రిగా లేకపోయినా, నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, పార్టీ కోసం పనిచేసే విషయంలో ఎప్పటికీ కూడా వెనుకకు తగ్గను. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. వారి సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకొని ప్రభుత్వం వరకు తీసుకురావడంలో ముందుంటాను. అంటే దీనివల్ల ఒక ఇండికేషన్ కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే పార్టీలోనే ఉంటా, మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే పార్టీలోనే ఉంటా, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, పార్టీని కూడా ప్రశ్నిస్తా, ప్రజల హక్కులు ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడతా. అంటే రేపటి నాడు అసెంబ్లీలో ప్రభుత్వ అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పేసి ఆయన చెప్తున్న ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నట్టుగా అనుకోవచ్చు. నా రాజకీయ ప్రయాణం ఇంతటితో ఆగదు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం
ఎంతో శక్తినిస్తుంది, అదే మార్గాన్ని ఎంచుకున్నా అన్నాడు. అంటే అంటే మంత్రి పదవి పోయినంత మాత్రాన రాజకీయాలకు దూరంగా అవుతా అని ఏం లేదు. ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటా, మాట్లాడతా, చేస్తా, కొట్లాడతా, కంటిన్యూ అవుతా అని చెప్పేసి ఒక ఇది చెప్పిండు. ఒక మంచి పోస్ట్ అనుకోవచ్చు ఈయన దగ్గర నుంచి. ఇక ఇది ఇట్లా ఉంటే